దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగంలో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనము చదువుకుందాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ఈ పరిచర్యను మీరు ప్రేమించి ఈ పరిచర్యను ఆదరిస్తూ ఈ కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. మే గాడ్ బ్లెస్ యూ. నిన్నటి నుంచి మనం అపోస్తుల కార్యములు ధ్యానాలు ఆరంభించాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఉన్నాం. ఇంకా కొన్ని అధ్యాయాలు మనం స్టడీ చేయాలి. 28 అధ్యాయాలు ఉన్నాయి. వీటిని మనం స్టడీ చేయాలి. 1006 వచనాలు ఉన్నాయి ఇందులో. కనుక మనం వచనం వెంబడి వచనమని కాదు, జస్ట్ జనరల్గా ఒక చాప్టర్ మొత్తం కవర్ చేసుకుంటూ వీలైనంత వరకు ఆ చాప్టర్ గురించినటువంటి అధ్యాయాన్ని గురించినటువంటి అవగాహన కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ దినాల్లో మీరు ఈ వాక్య ధ్యానాలు వినడానికి ముందుగా, అనగా 8 గంటలకి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది కనుక మీరు 7:30 సమయంలో కొద్దిసేపు వాక్యం తీసుకొని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం మీరు ధ్యానించుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉన్నట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలోంచి మనం ధ్యానాలు చేసుకుందాం. కాబట్టి ఇందులోంచి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కాదు నా ఉద్దేశం. ఇన్ఫర్మేషన్ మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది, కానీ ఇన్సైట్ లేదా ఇన్స్పిరేషన్ అనేది ఇంటర్నెట్లో దొరకదు. అనగా ఒక రివిలేషన్, ఒక ప్రత్యక్షత అనేది ఇంటర్నెట్లో దొరకదు. కనుక దయచేసి ఏదో సమాచారం కావాలి, లూకా ఏం చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎందుకు రాశాడు, ఏ ఊర్లో ఉండి రాశాడు, ఎప్పుడు రాశాడు, ఎన్ని రోజులు పట్టింది అనేటువంటి సమాచారం కోసం కాదు. అపోస్తుల కార్యం బుక్ ఆఫ్ యాక్ట్స్ అని కొడితే దానికి సంబంధించినటువంటి వికీపీడియాలోనే మీకు దానికి కావాల్సిన సమాచారం వస్తుంది. ఇక మనకు అందుబాటులో ఉన్న డిక్షనరీలు కావచ్చు, ఇంకా ఏదో కామెంటరీస్ కావచ్చు, వీటిలో కానీ వెళ్తేనా మనం ఎన్నెన్నో విషయాలు మనం అర్థం చేసుకోగలం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో 26 వచనాలు ఉన్నాయి. మనం ఈ జనవరి నెలంతా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం ధ్యానించుకుంటాం. అనగా ఇంకొక 25 రోజులు మనము ఈ 1వ అధ్యాయంలోనే ఉంటాం. 1వ అధ్యాయంలోనే వేరు విషయాలు ఆలోచించుకుంటూ వెళ్తాం మనం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇందులో నుంచి ఒక 30 లేకపోతే ఒక 28 సందేశాలు అనేది ఒక విధంగా కష్టమే, కానీ ప్రభువుకు అసాధ్యమైన కార్యం లేదు. ప్రభు అనేకమైన సంగతులు మనకు బయలుపరుస్తాడు. ఆయన ఇర్మియాతో చెప్పిన మాట, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంతటితో ఆపలేదు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను బయలుపరుస్తాను. మానవుడు గ్రహించలేని సంగతులు అనేకం ఉన్నాయి, గొప్ప సంగతులు అనేకం ఉన్నాయి. ఆ సంగతుల గురించి అవగాహన, ప్రత్యక్షత మనకు కావాలి. లోకంలో ఉన్న సంగతుల గురించి కాదు, వాక్యములో ఉన్నటువంటి సంగతులు. కీర్తనాకారుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించున్నట్లుగా నా కనులు తెరువమని. అనగా ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము 5 కాండాల్లో ఉన్నటువంటి విషయాలు నేను గ్రహించాలి. ఈ 5 పుస్తకాల్లోని విషయాలు మాకు అర్థం కావడం లేదు. ఇందులో ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి, ఎన్నో సత్యాలు దాగి ఉన్నాయి, ఆశ్చర్యకరమైన సంగతులు దాగి ఉన్నాయి. ఇవి మాకు బయలుపరచాలి, మేము గ్రహించాలంటే నువ్వు మా కన్నులు తెరవాలి. ఏ పుస్తకం చదువుతున్నాం కానీ ఆత్మీయ గుడ్డోళ్ళుగా ఉన్నాం, దేవుని వాక్యం చదువుతున్నాం కానీ గుడ్డోళ్ళలాగా ఉన్నాం. అంటే మన చూపు ఉంది, చదువుతున్నాం, కానీ ఆత్మీయ గుడ్డోళ్ళలాగా ఉన్నాం. వీఆర్ స్పిరిచువల్ బ్లైండ్ ఆల్దో వీఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ధర్మశాస్త్రం చదివేటప్పుడు ముసుగు వేసుకుంటారు అని 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. 3-4 అధ్యాయాల్లో మనం గమనిస్తే ఆ ముసుగును తీసివేయాలి. మనం చదువుతున్నప్పుడు మన కంట్లో ఉన్నటి పొరలు, ఆత్మీయ కంట్లో ఉన్న పొరలు మనం అర్థం చేసుకోవాలి. ఇందులో విషయాలు గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, కనబరుచుకున్నటువంటి యేసు అనగా మేనిఫెస్టెడ్, లేదు అంటే డెమాన్స్ట్రేటెడ్, లేకపోతే ఎగ్జిబిటెడ్ జీసస్. ప్రస్తావించబడినటువంటి యేసు, కనబరుచుకున్నటువంటి యేసు.
అదేదో యేసు అని ఎవరో కనబరిచారని కాదు, ఎవరో చూపించారని, ఎవరో పాయింట్అవుట్ చేశారని కాదు, ఆయన తన్ను తాను కనబరుచుకొనెను. దేవుని స్తోత్రం. 1వ అధ్యాయం 3వ వచనములో మూల వాక్యాన్ని దానికి తీసుకొని ఈ దినం కూడా ఆ వాక్య భాగం నుంచే మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం. ఆయన ఎలా కనబరుచుకున్నాడు? హౌ హీ రివీల్ హిమ్సెల్ఫ్ టు హిస్ డిసైపుల్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 40 days. ఈ 40 రోజుల్లో 11 సార్లు ప్రత్యక్షతను అనుగ్రహించి 11 సార్లు వేరు వేరు వ్యక్తులకు ప్రత్యక్షమై ఒక్కసారిగా ఒక బిగ్ గ్యాదరింగ్కి 500 మందికి పైగా ఉన్న సహోదరులకి ఆయన ఒక్కసారి కనబడెను అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి, ఆయన సజీవునిగా కనబరుచుకున్నాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ గాడ్, లివింగ్ వన్, లివింగ్ జీసస్, నాట్ డెడ్ జీసస్. సమాధిలో ఉన్నటువంటి యేసులాగా కాదు, సంహరించబడిన యేసుగా కాదు, స్తోత్రం, సిలువ వేయబడిన యేసుగా కాదు. ఎలాగా? సజీవునిగా. నేను మృతుడనైతిని, ఇక నేను సజీవుడైనాను, యుగ యుగములు నేనున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వన్స్ హీ వాస్ డెడ్, ఒకసారి, తర్వాత ఇంకా ఆయన మృతుడిగా లేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం మనం గమనిస్తే పేజీ నెంబర్ 228 అక్కడ రాయబడిన మాటలు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ, శిలువ మరణం ద్వారా మృతుడనైతిని కానీ, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మనం ఒక యుగంలో మాత్రమే ఉంటాం. ఆయన యుగాలలో, అనేక యుగాలలో, అనేకమైన డిస్పెన్సేషన్స్లో, ఎన్ని యుగాలు ఏంటి అనే దాంట్లోకి మనం వెళ్ళలేదు. 7 యుగాలు ఉన్నాయని ఇలాగా బైబిల్ పండితులు వేరు వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో కూడా వెళ్ళలేదు. యుగాలలో ఆయన ఎక్కడైనా కానీ ఆయన దేవుడిగా ఉన్నాడు. పర్వతంలో పుట్టింపక మునిపే నువ్వు మాకు దేవుడు అయి ఉన్నావు అనగా నిత్యత్వంలో దేవుడివి అనగా యేసు ఉన్నాడు. యేసు అనగాక మనం క్రిస్మస్ అప్పుడు పుట్టిన దేవుడిని కాదు, మనం దాన్ని అలా అర్థం చేసుకోవాల్సింది. స్తోత్రం. ఒకటి, ఆయన సజీవునిగా కనబరుచుకున్నాడు, నంబర్ 1. రెండోది, సర్వాధికారము కలవానిగా అనగా ఆల్ అథారిటీని తాను పొందుకున్నవాడిగా అనగా భూమి మీదను పరలోకములోను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. భూమి మీదనే అని కాదు, 3.5 సంవత్సరాలు పరిచయం చేసినప్పుడని కాదు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో నేను చదువుతున్నాను, బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో వచ్చి, దెన్ జీసస్ కేమ్ క్లోజ్ టు దెమ్ అండ్ సెడ్, వాళ్ళకి దగ్గరగా వచ్చాడంట, వచ్చి వాళ్ళతో ఇలా అన్నాడు, ఆల్ అథారిటీ ఆఫ్ ద యూనివర్స్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ. ఈ విశ్వమంతటి మీద అధికారం, విశ్వమంతట్లో ఎవరికైనా అధికారం ఉంటే అధికారం నా చేతికి ఇవ్వబడింది. ఆల్ అథారిటీ ఆఫ్ ద యూనివర్స్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ. స్తోత్రం. విశ్వాధికారము కలిగినటువంటి దేవుడు, విశ్వాధికారము కలిగినటువంటి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనట్టు యేసు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన సర్వాధికారము కలిగిన వానిగా తనను తాను కనపరుచుకున్నాడు. స్తోత్రం. 3వ విషయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనంలో ఆయన స్వరూపము మంచి రూపము కలిగిన వానిగా, గ్లోరియస్ అనగా మోషే ముఖము ప్రకాశించింది, ఒక మంచి రూపం. అది వృద్ధుడైనప్పటికీ ముసలివాడైనప్పటికీ మెరిసేటువంటి ముఖరూపము కలిగి ఉన్నాడు. రూపాంతర కొండ మీద యేసు ముఖము ప్రకాశించింది. సూర్యుని వలె ఆయన మారాడు, సూర్యునిలాగా మారాడు, సూర్య తేజస్సును కలిగి ఉన్నాడు. మనిషి సూర్య తేజస్సు కలిగి ఉండడం ఎంత ఆశ్చర్యం చూడండి. ఆ సూర్య తేజస్సు కలిగినటువంటి యేసును చూడలేము. స్తోత్రం, హల్లెలూయా. యేసుని గురించి ఎవరో 1,000,000 సూర్యుల తేజస్సు కలిగిన వాడు అని ఇలా భక్తులు పాటల్లో రాస్తుంటారు. రవి కోటి తేజుడు అనే భక్తులు పాడారు. సరే, దేవునికి స్తోత్రం. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయనకు ఒక స్వరూపం వచ్చింది. పునరుత్థానం ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా, మరణపు ముళ్ళను విరవడం ద్వారా
ఆయన కోల్పోయినటువంటి స్వరూపాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. శ్రమ వలన కోల్పోయినటువంటి ఆ సౌందర్యాన్ని ఆయన, స్తోత్రం, రోగిగా ఉన్న వ్యక్తి అంత పెద్దగా అందంగాడే కావచ్చు కానీ పెద్దగా అందంగా కనిపించడు. ఆరోగ్యవంతుడు అందంగా కనిపిస్తాడు. పునరుత్థానుడైనటువంటి యేసు అందగాడని నేను అనలేదు. మోషే దివ్య సుందరుడై ఉండెను. కొంతమంది అందగాళ్ళ గురించి బైబిల్లో రాయబడింది, వాటిలోకి వెళ్ళలేదు మనం ఇప్పుడు. యేసు స్వరూపము కలిగిన వాడిగా, కురూపము కాదు స్వరూపము. 4వ విషయము, ఆయన స్వర్గారోహణ చేసిన వాడిగా వారికి కనిపించాడు. He has shown himself as he was ascended. ఆయన ఎక్కిపోతున్న వారిలాగా. బోడివాడా ఎక్కిపో ఎక్కిపో అన్నారు. ఆయన బోడివాడని కాదు, యేసు బోడివాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఆయన కూడా యేసు ఎక్కిపోయాడు. ఏలియా ఎక్కినట్లుగా ఎక్కిపోయేటువంటి అనుభవం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. స్వర్గారోహణ చేసిన వానిగా. మరియా ఇంకెవరు స్వర్గారోహణ చేయలేదు, యేసు ఒక్కడే స్వర్గారోహణ చేసింది. కారణం ఏంటి అంటే దేవుని వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడింది, మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. వాళ్ళు ఎక్కారు, వీళ్ళు ఎక్కారు, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారని చెప్తుంటారు. ఒకటిదే. ఒకవేళ వాళ్ళు చెప్పింది సత్యమైతే యేసు చెప్పింది అబద్ధం అవుతుంది. యేసు అబద్ధికుడు కాదు, అబద్ధం ఆడదాలని దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మనం ఆలోచించాం. ఆయన సజీవునిగాను, సర్వాధికారము కలిగిన వానిగాను, అంతేకాకుండా ఆయన స్వరూపము కలిగిన వానిగాను, అంతేకాకుండా ఆయన స్వర్గారోహణ చేసిన వానిగా తన శిష్యులకు కనబరుచుకున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 30వ వచనంలో, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను, అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, అనగా ఈ సువార్త యందు వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్టు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. యోహాను సువార్త ఎందుకు రాయబడింది? అక్కడ రాయబడింది, యేసు తన ఎదుట అనేకమైన సూచక్రియలు చేశాడంట. ఎప్పుడు? అంతకుముందు పునరుత్థానానికి ముందు ఉండొచ్చు, కానీ ఇక్కడ పునరుత్థానుడైన తర్వాత కూడా అనేకమైన, కొన్ని ప్రమాణాలని కాదు, ఇక్కడ కూడా అనేకమైన ఇతర సూచక్రియలు. కొన్ని సూచక్రియలు, 7 సూచక్రియలు యోహాను సువార్తలో ప్రస్తావించబడ్డాయి. అనేకమైన సూచక్రియలు ఉన్నాయి. అనేకమంటే 7, 10, 20, 30, 40, 50, 100, 200. ఇక్కడ కూడా ప్రమాణాలు చూపించాడంట, రుజువులు చూపించాడంట. కొన్ని అని కాదు, అనేకమైన ప్రమాణాలు, అనేక సూచక్రియలు, అనేకమైన మాటలు, అనేకమైన ప్రమాణాలు. దేవుని స్తోత్రం. అనేక మంది ప్రజలను ఆకట్టుకుంటానని చెప్పాడు. స్తోత్రం. అది ఏ సంఘమైనా కానీ ఈ రోజుల్లో చూడండి, జనాలు ఎంత విపరీతంగా వస్తున్నారు. యేసు ఆకర్షిస్తున్నాడు. జీసస్ అట్రాక్ట్స్ ద పీపుల్. మానవ ఆత్మ దేవుని ఆత్మ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఒక ఇనుప మొక్క, సూదంటరాయి, అయస్కాంతం వైపు ఆకర్షితమైనట్టుగా మనం దేవుని వైపు ఆకర్షితమైంది. నన్ను ఆకర్షించుము, మేము నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాము అనే ఒక సహోదరి పాట పాడింది పరమగీత గ్రంథం 1వ అధ్యాయంలో. స్తోత్రం, హల్లెలూయా. మనకి ఇంకా సమయం కొద్దిగానే ఉంది. మనకి ఇంకొక 12-13 నిమిషాల సమయం ఉంది కనుక మనం త్వరగా ముందుకు సాగాలి. ఈ సమయంలో మరలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. కనబరుచుకున్న యేసు మనకు కూడా కనబరుచుకోవాలని, ఆత్మలో తనను తాను కనబరుచుకోవాలని, ఆయన ఎవరో మనకు పూర్తి అవగాహన రావాలని, క్రీస్తు యేసును గురించి స్పష్టముగా తెలుసుకున్న వారై హృదయములో ఆదరణ పొందాలని కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న క్లారిటీ కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి కనపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తమను తాము సజీవులుగా కనపరుచుకొనెను. నా మొదటి గ్రంథం రచించాను, 2వ గ్రంథం ఇది. థియోఫిలస్ లారా,
దేవుని ప్రేమించే వాళ్ళారా, నా 2వ గ్రంథములో నేను ప్రస్తావిస్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే, ఆయన శ్రమ పడిన తర్వాత, అనగా సిలువ శ్రమ అనుభవించిన తర్వాత. శ్రమ పడిన తర్వాత, శ్రమ సింగులరే కదా, ఏకవచనంలో రాయబడిందిగా, శ్రమలు కాదు కదా. శ్రమ మొత్తాన్ని ఉద్దేశించి శ్రమ అన్నాడు, కానీ శ్రమలు పడలేదు అని కాదు అని అర్థం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు, 40 days. 40 దినాలు ఏంటి లెక్క? ఆయన ఆరోహణమై వెళ్ళడానికి ముందు, ఆయన తిరిగి లేచిన తర్వాత 40 days ఆయన వారికి అగుపడుతున్నాడు, అనగా కనబడుతున్నాడు. వారికి అగుపడుచు, దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు, అగుపడుచు, బోధిస్తూ, ప్రమాణాలను చూపిస్తూ కనబరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. అనగా పోస్ట్ రిజరెక్షన్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క పునరుత్థానానంతర పరిచర్య. యేసు ప్రభు యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య ఓకే, కానీ 40 రోజుల మధ్యలో జరిగినటువంటి 40 రోజుల్లో జరిగిన పరిచర్య, తర్వాత జరిగిన విషయం మనకు తెలుసు. ఇప్పటికీ ఆయన చేస్తున్న పరిచర్య, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పటికీ ఆయన చేస్తున్న మినిస్ట్రీ. మన మినిస్ట్రీ ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతుంది, కానీ ఆయన మినిస్ట్రీ ఎండ్ కాలేదు. మెల్కిసెదెకు క్రమం చొప్పున నువ్వు నిరంతరము యాజకుడు అయి ఉన్నావు, కాబట్టి నీ యాజకత్వము నిరంతరం ఉంటుంది, నీ రాజరికము నిరంతరం ఉంటుంది, నీ వాక్యము నిరంతరం ఉంటుంది, నీకు సంబంధించినవన్నీ నిరంతరం ఉంటుంది, నీ చిత్తాన్ని నెరవేర్చిన వాడు నిరంతరం ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది, ఆయన విశ్వాసము నిరంతరం ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ పునరుత్థానుని యొక్క ప్రతిరూపాలు. 5 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆయన్ని ఎలా బయలుపరిచాడు దేవుడు, ఆయన తను తాను ఎలా బయలుపరుచుకున్నాడు, 5 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక మొట్టమొదటి మాట 3వ అధ్యాయము 26. స్తోత్రం. క్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా కరుణాధారముగా బయలుపరిచెను. And now he is our mercy seat. దేవుని స్తోత్రం, ఇది పాయింట్. నౌ అనగా ఇప్పుడు he is our mercy seat because of his death on the cross. ఆయన మరణం వల్ల ఆయన మెర్సీ సీట్గా, దయా స్థానముగా, దయాపీఠముగా ఆయన మార్చబడ్డాడట, కరుణాపీఠంగా మార్చబడ్డాడు. హీ ఈజ్ అవర్ మెర్సీ సీట్. స్తోత్రం, హల్లెలూయా. అనగా మన తెలుగు బైబిల్లో ఉన్నట్టుగా వాడుక భాషలో చదువుతాం సార్. దేవుడు ఇది వారు ప్రజలు చేసిన పాపాలని లెక్క చేయకుండా సహనమును వహించాడు. ఆయన తన నీతి నిరూపించాలని యేసుక్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజల కోసము ఆయన కరుణాపీఠముగా చేశాడు. కరుణాధారముగా అని మన తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్లో, తెలుగులో, ఈ వాడుక భాషలో కరుణాపీఠము. ఎస్, కరుణాపీఠము కరెక్ట్. కరుణాధారం, కరుణకు ఆధారమే, కృపాసనము అన్నట్టుగా కరుణాధారముగా, కరుణాపీఠముగా, ద మెర్సీ సీట్గా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిపోయి మనం కరుణాపీఠం గురించి మాట్లాడుకోవడం లేదు, మనకు సమయం లేదు కాబట్టి. మన సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 7 నిమిషాల సమయంలో మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. హిబ్రూ భాషలో హిలస్టారియో అన్నారు. హిలస్టారియో అంటే ఒక సీట్, అది కరుణ దొరికేటువంటి చోటు. అనగా 2 కెరూబుల మధ్యలో ఉన్నటువంటి స్థలము, దేవుడు మాట్లాడేటువంటి స్థలం, అతి పరిశుద్ధ స్థలములో మాట్లాడేటువంటి స్థలం అది, ఆ పర్టికులర్ స్థలము. నౌ జీసస్ బికమ్ అవర్ మెర్సీ సీట్. ఆయన మన కరుణాపీఠం అయ్యాడు, కరుణామయుడు, కరుణాపీఠం అయ్యాడు. అనగా వ్యక్తి వస్తువు అయ్యాడని కాదు దాని అర్థం. ఆయన ఎప్పుడు వ్యక్తే, ఆయన వస్తువు కాలేడు. వస్తువుగా ఉండిపోతుంది, వ్యక్తి వ్యక్తిగానే ఉండిపోతాడు. కానీ ఆయన కరుణాపీఠంగా మన కొరకు, కరుణాపీఠం అన్నట్టుగా మారిపోయాడు. కరుణ లభించేటువంటి పీఠంగా, కరుణ కొరకు కన్నీరు కారిస్తే లభించేటువంటి పీఠంగా ఆయన మారిపోయాడు. సరే, దేవునికి స్తోత్రం. ఒకటి, ఆయన కరుణాపీఠముగా దేవుడు ఆయన బయలుపరిచాడు. స్తోత్రం. 2వ మాట గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. స్తోత్రం.
స్తోత్రం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీలారా, ఓ అవివేకులైన గలతీలారా, ఓ ఫూల్స్. మిమ్మల్ని ఎవడో భ్రమ పట్టెను, సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుటను ప్రదర్శింపబడిన కదా. What has happened to you, foolish Galatians, Galatian church members, Galatian church believers? Who has put you under an evil spell? Did God not open your eyes to see the meaning of Jesus' crucifixion? Was he not revealed to you as the crucified one? సిలువ వేయబడిన వాడుగా. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన కరుణాపీఠముగా బయలుపరచబడ్డాడు, కనుపరుచుకున్నాడు. రెండోది, కలువరిలో సిలువ మీద వేలాడిన వాడిగా, కలువరి కొండ మీద, కపాలం అనేటువంటి కొండ మీద ఆయన సిలువ వేయబడిన వాడుగా కనిపించాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే, ఎఫెసీలో ఉన్న 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభములను చాలండి సార్. సంచరించుచున్నప్పుడు. ఏమని రాయబడింది ఇక్కడ? 7 దీపస్తంభముల మధ్యలో సంచరిస్తున్నాడు. ఓకే, ఇంచుమించు యేసు ప్రభు ఆరోహణమైపోయిన తర్వాత 60 సంవత్సరాలకి, ఇంచుమించు ఎగ్జాక్ట్ అని కాదు, 60 సంవత్సరాలకి ఆయన ప్రత్యక్షత చూడండి. పద్మోసు దీపంలో ఉన్నటువంటి యోహాను గారికి కలిగినటువంటి ప్రత్యక్షత ఇక్కడ రాయబడిన మాట. స్తోత్రం. Write the following to the messenger of congregation in Ephesus, for those whose words were on 7 stars. Who holds the 7 stars firmly in his right hand? తన కుడి చేత నక్షత్రములు పట్టుకున్నవాడు, 7 నక్షత్రాలు పట్టుకున్నవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహిమపరచబడినటువంటి యేసు, గ్లోరిఫైడ్ జీసస్, రిజరెక్టెడ్ జీసస్, he was seen as the one who holds 7 stars. 7 నక్షత్రాలు పట్టుకున్నవాడుగా, కుడి చేత నక్షత్రములు పట్టుకున్నవాడుగా కనిపించాడు. ఒకటి, ఆయన కరుణాపీఠంగా కనబడ్డాడు. రెండోది, కలువరిలో సిలువలో వేలాడేటువంటి వ్యక్తిగా కనిపించాడు. మూడోది, ఆయన ఎలా కనిపించాడంటే కుడి చేతిలో నక్షత్రములు పట్టుకున్నవాడిగా ఎఫెసీ సంఘపు దూతకు కనిపించాడు. నాలుగో విషయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘదూతలకు ఇలాగ వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. దేవుని స్తోత్రం. చాలా. Write the following to the messenger of the congregation in Pergamum, for these are the words, one whose words pierce the hearts of men. ఖడ్గము అంటే ఖడ్గము కలిగిన వాడని కాదు, whose words pierce the hearts of men, అనగా మనుషుల హృదయాల్ని చేల్చగలిగిన వాడు. మనుష్య హృదయంలోంచి ఖడ్గము పోవునట్లుగా పోగలిగేటట్టు చేయగలిగిన వాడు, అనగా ఖడ్గము కలిగిన వాడు, వాక్య ఖడ్గము కలిగిన వాడు, ఆత్మ ఖడ్గము కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఖడ్గము కలిగిన వాడిగా ఆయన పెర్గములోని సంఘపు దూతకు కనిపించాడు. యేసు ఎలా కనిపించాడు? తాను కనపరుచుకున్నాడు, సజీవుడిగా కనపరుచుకున్నాడు. దాని గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. మరలా ఆయన కరుణాపీఠముగాను, కలువరులో వేలాడుతున్నటువంటి వాడిగాను, కుడి చేత నక్షత్రములు పట్టుకున్న వాడిగాను, ఖడ్గము గలవానిగాను. 5వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. తియతైరలో ఉన్న సంఘదూతలకు ఇలాగో వ్రాయుము, అగ్ని జ్వాలల వంటి కన్నులు గల కలును, అపరాజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. Write the following to the messenger of the congregation Thyatira, for these are the words of the Son of God, whose eyes are blazing fire and whose feet are like burnished brass. Whose eyes are blazing fire. రగులుతున్న నిప్పుల్లాగా ఉన్నటువంటి, కనకడలాడేటువంటి నిప్పుల్లాగా ఉన్నటువంటి, నిప్పు కణికల్లాగా ఉన్నటువంటి కనులు కలిగిన వాడు, ఎర్రటి నేత్రములు కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఉగ్రుడైనటువంటి దేవుడు, తుయతేరాలోని సంఘముల పరిస్థితులను బట్టి కన్నెర్ర చేసినటువంటి దేవుడు, కన్నెర్ర చేసినటువంటి క్రీస్తు, కళ్ళలో అగ్ని కలిగిన వాడు. అనగా దాని అర్థం, ఆస్ట్రిచ్ అనేటువంటి పక్షి
నిప్పును నోట్లో నుంచో లేకపోతే తన కంట్లోంచి తీసుకొని వస్తుందని చుంటారు. అది ఎంతవరకు వాస్తవం మరి మనకు తెలియదు. ఉష్ట్రపక్షి అన్నారు దాన్ని. చూడండి, నిప్పుకోడి అన్నారు. నిప్పుకోడి అంటే ఒళ్ళంతా నిప్పు ఉంటుందని కాదు అని అర్థం. అంత తీవ్రత కలిగినటువంటి, అంత యాక్టివ్గా చురుగ్గా ఉన్నటువంటి యేసు యొక్క చూపు ఎంత చురుగ్గా ఉందో, ఆయన పునరుత్థానుడైన తర్వాత, మహిమపరచబడిన తర్వాత ఆయన అప్పటికే సజీవుడుగా ఉన్నాడు. ఒక 60 సంవత్సరాల తర్వాత కూడా, అనగా మొదటి శతాబ్దపు మొదటి భాగంలో కనిపించినటువంటి యేసు మొదటి శతాబ్దపు చివరి భాగంలో కూడా కనిపించాడు. ఒకవేళ యేసు సజీవుడిగా కానీ ఉంటేనే, భూమి మీద కొని ఉంటేనే ఆయన వయసు అప్పటికి 90 సంవత్సరాలు అయింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. కంటిలో అగ్నిని కలిగిన వాడు, స్తోత్రం, కన్నులలో అగ్ని కలిగిన వాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, భిన్నమైన కన్నులు కలిగిన వాడు. మన కళ్ళలో అగ్ని లేదు, నోట్లో అగ్ని ఉంటుంది, వాళ్ళని కాలుస్తాం. కానీ ఆయన కన్నులు అగ్ని గోళాల్లాగా ఉన్నాయి. నా మాటలు నేను ముగిచ్చేస్తున్నాను. ఆయన కరుణాపీఠంగాను, కలువలలో వేలాడుతున్నాడు, సిలువలో వేలాడుతున్నవాడు గాను, కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నవాడు గాను, ఖడ్గము గలవాని గాను, అంతేకాకుండా ఆయన కనుల్లో అగ్ని కలిగిన వాడిగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పునరుత్థానం యొక్క ప్రతిరూపాలను చూసుకుంటూ ఆయనకు నమస్కారం చేస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఇదే సమయంలో మనం ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.